వ్యవసాయంతో పోలిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో ప్రకృతిపరమైన ఒడిదుడుకులు చాలా తక్కువ. అలా రైతులు ఆదరిస్తున్న అనుబంధ రంగాలుగా పాడి, గొర్రెలు, కోళ్లు, పట్టుపురుగులు నిలిచాయి. వీటిలో పట్టుపురుగులపై ఆధారపడ్డవారు తక్కువే అయినా నమ్ముకున్న వారికి మాత్రం నికార్సైన లాభాలనిస్తూ పరిశ్రమ స్థాయికి నానాటికి విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా హిందూపురం మల్బరీ పట్టుపురుగుల పెంపకానికి పెట్టింది పేరు. తెలంగాణలో ఎక్కువగా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో మల్బరీ పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. ఇతర రంగాల్లో లేని ఈ రంగంలో ఉన్న విశేషం ఏమిటంటే, ఒకసారి పెట్టుబడి పెడితే చాలు జీతం తీసుకున్నట్లుగా నెలవారీ ఆదాయం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలను అందిపుచ్చుకునే అవకాశం కూడా ఉంది. పట్టుకు మార్కెట్ కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలా ఉండటంతో రైతుకు మంచి ధరలు లభిస్తున్నాయి. మరి 21 రోజుల్లో ఏ పంట అంది వస్తుంది చెప్పండి? ఒక్క పట్టుగూళ్ళు తప్ప. అందుకే ఓ పట్టు పట్టాడు నల్గొండకు చెందిన రైతు ఒకరు. సాఫ్ట్వేర్ నుంచి పట్టు దిశగా అడుగులు వేసిన ఆ రైతు విజయగాథను ఇవాల్టి అన్నదాతలో చూసేద్దాం రండి. పట్టుపురుగులకు మల్బరీ ఆకును మేతగా అందిస్తున్న ఈ రైతు జల్లా పుండరీకం. సతీమణి జ్యోతి సహకారంతో పట్టుగూళ్ల ఉత్పత్తిని 6 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు ఈయన. నల్గొండ జిల్లా కన్గల్ మండలం నరసింహాపురం గ్రామంలో 2017లో మల్బరీ తోటను నాటుకొని ఆకు కోతకు సిద్ధమయ్యాక 5 మాసాల అనంతరం 2018 మార్చిలో పట్టుపురుగుల పెంపకాన్ని ఆరంభించారు. న్యాయశాస్త్రం చదువుకుని అడ్వకేట్గా, అనంతరం సాఫ్ట్వేర్ నిపుణుడిగా 15 ఏళ్ల పాటు రాణించారు పుండరీకం. అయితే వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కావటంతో 30 ఎకరాల వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న కృత నిశ్చయంతో వెనక్కు వచ్చి డైరీ, పోల్ట్రీ వంటి అనుబంధ రంగాలపై అధ్యయనం చేశారు. చివరకు పట్టురంగం బాగుంటుందన్న నిర్ణయానికొచ్చి మైసూర్లోని సెంట్రల్ సిల్క్ బోర్డు వారి వద్ద 10 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. 4 ఎకరాల్లో మల్బరీ తోటను, 2000 చదరపు అడుగుల్లో షెడ్డును ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్డులో ఒక బ్యాచ్కు 300 DFLs వరకు పట్టుపురుగులను పెంచుతున్నారు. DFL అంటే డిసీజ్ ఫ్రీ లేయింగ్ అన్నమాట. అంటే సీతాకోక చిలుక పెట్టే ఒక గ్రుడ్ల సముదాయాన్ని ఒక DFLగా చెబుతారు. సుమారు 450 నుంచి 500 గ్రుడ్లు కలిగిన ఈ సముదాయాన్ని ఒక DFLగా, ఒక పట్టుగుడ్డుగా పరిగణిస్తారు. అలాంటి 300 DFLస్ను లేదా 300 పట్టుగ్రుడ్లను ఒక బ్యాచ్లో పెంచుతారు. అవి 14 రోజులు మేతను తిని మరో 4 రోజులు మౌల్టింగ్ దశలో ఉంటాయి. మొత్తం 21 రోజులకు పట్టుగూళ్లు తయారై ఏరడానికి సిద్ధంగా ఉంటాయి. వీటిని నేత్రికల నుంచి సేకరిస్తారు. 100 పట్టుగుడ్ల నుంచి 75 నుంచి 80 కిలోల పట్టుగూళ్ల దిగుబడి వస్తోంది. అలా 300 పట్టుగుడ్ల నుంచి సగటున 230 కిలోల పట్టు దిగుబడిని సాధిస్తున్నారు పుండరీకం. ప్రస్తుతం మార్కెట్లో కిలో పట్టుగూళ్లు 500 రూపాయలు పలుకుతున్నాయి. ఖర్చులు 30,000 పోను 300 గ్రుడ్లు కలిగిన ఒక బ్యాచ్ నుంచి 21 రోజుల్లో 70,000 నుంచి 80,000 రూపాయల నికరాదాయాన్ని పొందుతున్నారు. ఇక సంవత్సరానికి పెంచే 8 లేదా 9 బ్యాచ్ల నుంచి 6 లక్షల రూపాయల నికరాదాయాన్ని ఖచ్చితంగా సంపాదించగలుగుతున్నారు. మల్బరీ తోటను 2 భాగాలుగా చేసి ప్రతిరోజు ఆకు కోతకొచ్చేలా నిర్వహణ చేస్తున్నారు. పురుగులను 14 రోజులు కాపాడుకుంటే నాణ్యమైన పట్టు పంట చేతికొస్తుందంటున్న పుండరీకం అనుభవాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈ తోట మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా తోట నాటుకోవాలి. తోట నాటుకున్న 4 నెలలు 5 నెలల తర్వాత ఈలోపు షెడ్ కంప్లీట్ చేసుకుంటే మనం మొదటి పంట తీసుకోవచ్చు. ఫస్ట్ సింగిల్ స్టెమ్ ఉంటుంది. మనం కట్ చేసిన కొద్దీ స్టెమ్స్ పెరుగుతూ ఉంటాయి. 8 ఇంచెస్ కట్ చేసుకుని తర్వాత 12 ఇంచెస్ కట్ చేసుకుని 14 ఇంచెస్ కట్ చేసుకున్నప్పుడు ఈ 3 స్టెప్లో ఒక చెట్టు గుబూరుగా దాదాపు 25 నుంచి 30 స్టంప్స్ 30 కొమ్మలు వచ్చే మాదిరిగా ఆ చెట్టు తయారవుతుంది. అప్పుడు స్థిరమైన దిగుబడులు కంటిన్యూ తీసుకోవచ్చు. ఒకసారి చెట్టు మనం కట్ చేసినామంటే దాదాపు 45 to 50 డేస్ తర్వాత రెండో కోత కూడా తీసుకోవచ్చు. తోట ఒక భాగం అయితే పెంచేది ఇంకో భాగం. ఇక్కడ మాత్రం మనం షెడ్డును పురుగులు వచ్చే ముందే ఎలాంటి రోగాలు లేకుండా మొదలు సంసిద్ధత చేసుకోవాలి. డిస్ఇన్ఫెక్టెంట్ చాలా రకాలుగా ఉన్నాయి. అస్త్రా కానీ, సెరిఫిట్ కానీ, సెరిఫైటరు, ఫార్మాలిన్ రకరకాలుగా ఉన్నాయి. కాలానుగుణంగా వీటిని అంటే మార్చి మనం కొట్టుకుంటూ ఒక టెక్నికల్ సలహాలు తీసుకుంటూ
చేస్తే మనకు చాలా ఎక్సలెంట్గా షెడ్ తయారవుతుంది. రోగరహితంగా ఒక మంచి ఐసీయూ లాంటి హాస్పిటల్ లాంటి వాతావరణం క్రియేట్ చేసినప్పుడే మనకు అనుకున్న దిగుబడులు వస్తాయి. ఈ పురుగు వచ్చే లోపలనే ఇవన్నీ చేయాలి. మనం ప్రస్తుతం కల్టివేట్ చేసేది బయోవోల్టిన్ అంటారు. బయోవోల్టిన్ అంటే ఫుల్ వైట్ కలర్ ఉంటుంది గూడిది. సిబి అనేది ఇంకొక రకం ఉంది, అది ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మన తెలంగాణకు మాత్రం బయోవోల్టిన్ అత్యంత అనుకూలం. బయోవోల్టిన్ ధర కూడా మామూలు సిబి కంటే కూడా ఎక్కువ ధర ఉంటుంది. డిసీజ్ రాకుండా రోగరహితంగానే ఉండేటట్టు చూసుకోవాలి. మనకు ఆల్రెడీ మనకు వచ్చే గుడ్లు కానీ చిన్న పురుగులు కానీ మనకు సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు రోగరహిత డిఎఫ్ఎల్స్ని తయారు చేస్తారు. వాటినే మన చాకీ సెంటర్ వాళ్ళు పెంచి కూడా మనకు 8 రోజులు అత్యంత ఆరోగ్యకరమైన పురుగులనే మనకు అందిస్తారు. ఈ చాకీ సెంటర్లు మన దాదాపు ఒక 4 నుంచి 5 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా మహబూబాద్ జిల్లా కేసముద్రంలో ఒకటి, ఇక్కడ సూర్యాపేట దగ్గర తిమ్మాపూర్ గ్రామంలో ఒకటి, వీళ్ళు మనకు గద్వాల దగ్గర ఒకటి, వీళ్ళు ఎక్కువ మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కవర్ చేస్తూ ఉంటారు. మనం ఆల్రెడీ 8 రోజులు ఆరోగ్యంగా పెరిగిన పురుగు తెచ్చుకుంటాం కాబట్టి దాదాపు మనకు ఎలాంటి రోగాలు లేకుండానే వస్తుంది. మనం ఒక 14 రోజులు కాపాడినట్టయితే మన అనుకున్న దిగుబడులు వస్తాయి. ఫస్ట్ మన షెడ్లోకి వచ్చినప్పుడు చిన్న స్పేస్ ఉంటుంది. ఇది ఒక 3 mm 4 mm పురిగే ఉంటుంది. తర్వాత ఇది 14 రోజులలో 3 ఇంచులు అంటే దాదాపు 35 mm వరకు పెరుగుతుంది. తన శరీర పరిణామ క్రమాన్ని దాదాపు 60 నుంచి 70 రెట్లు పెంచుకుంటుంది. కాబట్టి ఇలా మోల్టింగ్ దశ అని ఉంటుంది. ప్రతి మోల్టింగ్ ఒక స్టేజ్ మాదిరిగా ఒక 5 స్టేజెస్ ఉంటాయి. ఈ 5 స్టేజీల్లో 2 స్టేజీలు చాకీ వాళ్ళు పెంచుతారు, 3 స్టేజీలు రైతుగా మనం పెంచుకోవాలి. లాస్ట్కు ఈ 14 రోజులు వేసినాక స్పిన్నింగ్ స్టేజ్ అనేది వస్తుంది. స్పిన్నింగ్ ఒకసారి అయిపోయిందంటే ఇమీడియట్గా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. శీతాకాలం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది, ఎందుకంటే టెంపరేచర్స్ డ్రాప్ అవుతుంటాయి. కాబట్టి టెంపరేచరు 14-15 వరకు అంటే కిందికి వచ్చింది అనుకో, మనం షెడ్లో ఉన్న ఇంటర్నల్ టెంపరేచరు, అప్పుడు కంపల్సరీగా నిప్పులతో కుంపట్లు కానీ లేకపోతే ఎలక్ట్రిక్ హీటర్స్ కానీ పెట్టుకొని దాన్ని మనం కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. కనీసం 19 నుంచి 20-21 వరకు ఉన్నప్పుడు మాత్రం పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి చుట్టూ ఫాగర్సు, ఈ చిన్న నీటి తుంపర్లు ఏర్పాటు చేసుకుంటే వాటి ద్వారా మనకు ఒక చల్లని తేమతో కూడిన వాతావరణం వచ్చి ఆ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. షెడ్లో కూడా ధారాళమైన వెలుతురుతో పాటు గాలి కూడా క్రాస్ వెంటిలేషన్ బాగా రావాలి. ఎందుకంటే ఈ పురుగులకు కూడా ఆక్సిజన్ కావాలి. కాబట్టి మనకి క్రాస్ వెంటిలేషన్ సిస్టంలో ఎంత ఎయిర్ వచ్చి ఫ్రెష్ ఆక్సిజన్ ఉంటే పురుగు కూడా అంత ఆరోగ్యంగా పెరిగి నాణ్యమైన గూళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. అంటే జనరల్గా దీనికి మినిమం ప్రతిరోజు 2 సార్లు ఫీడింగ్ చేయాలండి. అంటే టెంపరేచర్స్ బట్టి ఉదయం 9 గంటల లోపు 8 గంటల లోపు వేస్తే చాలా బాగుంటుంది. సాయంత్రం 4:35 తర్వాత వేయాలి. 100 DFLs అంటే దాదాపు 50,000 పురుగులు ఉంటాయి అన్నట్టు. ఒక DFL అంటే 50,000 పురుగులతో సమానం అన్నట్టు. సో ఇప్పుడు నాది 200 DFLs అంటే దాదాపు 1,00,000 పురుగులు ఉన్నాయి ఇక్కడ. వీటికి మనకు 200 DFLs అంటే దాదాపు 2000 SFT ఇవ్వాలి. బెడ్ ఏరియా 2000 చదరపు అడుగులు ఉండాలన్నట్టు. అయితే పురుగు ఎలా పెరుగుతుంటుందో మనం అలా పెంచుకుంటూ పోతూ ఉంటాం. అంటే ఫైనల్గా ఇప్పుడు మనం 5th స్టేజ్ ఎంటర్ అయిపోయాక స్పిన్నింగ్ స్టేజ్ వస్తుంది. స్పిన్నింగ్లో మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ నేత్రికలు వీటి మీద కప్పేస్తే వాటిలో గూళ్ళు అల్లుకుంటూ ఇంకా అవి ఆ పరిణామ క్రమంలో కూడా లార్వా నుంచి ప్యూపాగా మారిపోయి అదే గూడులో ఉండిపోతుంది అన్నట్టు. గతంలో ఈ స్టాండ్స్ అనేది కర్రతో చేసేవాళ్ళండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మ్యాక్సిమం ఐరనే వాడుతూ ఉన్నాం. కర్రలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే వాటి పగుళ్ళు పగిలి లోపల కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ తయారై చీమలు, నల్లులు, బల్లులు, కాక్రోచెస్ రకరకాలుగా వచ్చే అవకాశం ఉంది. వాటి ద్వారా కూడా వీటికి వైరస్ సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం దాదాపుగా 90% ఈ ఐరన్ స్టాండ్సే వాడుతా ఉన్నాం. ఐరన్ వాడుకున్నప్పుడు మనకు బ్యాక్టీరియల్ కానీ వైరల్ ఇన్ఫెస్టేషన్ చాలా తగ్గిపోతుంది, మినిమైజ్ అవుతుందని చెప్పొచ్చు. వీటికి రోప్ వచ్చేసి మన పాలీప్రొపిలీన్ 2 mm రోప్ తీసుకుంటాము మేము. అంటే 4 mm సైజు ఉంటుంది. ఈ రోప్ తోటి ఏంటంటే మనకు ఎప్పుడైనా కానీ స్టిఫ్గా ఉంటుంది. మనకు ఎన్ని రోజులు ఉన్నా ఇప్పుడు దాదాపు 6 years అయిపోయింది నేను వేసి కూడా. ప్రస్తుతం మొత్తం ఈ డిస్పోజబుల్ సింగిల్ యూజ్ పేపరే వాడుతూ ఉన్నాం. ఇది పేపర్ ఒకసారి మనం వాడినామంటే మళ్ళీ వైండప్ చేసి డిస్పోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్ పేపర్ వేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎప్పుడు మనకు అంటే డిసీజ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, డిసీజ్ ఫ్రీ సర్ఫేస్ కూడా ఉంటుందని చెప్పేసి మనం ఎప్పుడు పేపరే వాడతాం. ఇది చాలా వేగంగా వచ్చే పంట అండి. 540 గంటలలో 560 గంటలలో అయిపోయే పంట కాబట్టి ప్రతి గంట కూడా ఇంపార్టెంటే. ఎట్లాగో మనం సాయంత్రం అంటే ఫీడ్ వేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ దాకా మన పర్యవేక్షణ ఉండదు. కానీ దాదాపు మిగతా సమయాల్లో అంటే మన 14 రోజుల మేపే కాలంలో కానీ 4 రోజుల స్పిన్నింగ్ కాలంలో కానీ అనుక్షణం ప్రతి గంట గమనిస్తూ ఉండాలి. వాటి బిహేవియర్ ఎలా ఉంది, మనం వేసిన మేత తింటుందా లేదా, టెంపరేచర్లో ఏమైనా వేరియంట్స్ ఉన్నదా, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా, ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి. ఇది కంపల్సరీ హ్యూమన్ ఐ పర్యవేక్షణ అవసరం దీనికి. ప్రస్తుతం డిమాండ్ పరంగా చూసుకుంటే మనకు అన్లిమిటెడ్ డిమాండ్ ఉందని చెప్పొచ్చు. అమ్ముకోకపోవడం అనేది ఏం లేదండి. భారతదేశంలో కూడా వినియోగంలో మనం ఒక 40% 50% మనం దేశీయంగా అందిస్తున్నాం. ఇంకా ఒక 50% వరకు దీంట్లో ఇంకా ప్రొవిజన్లు ఉంది. ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా, ఎందుకంటే ఇది అన్ని మతాల వాళ్ళు వాడుకునేది. అంటే ఇప్పుడు గౌన్స్ కానీ చీరలు కానీ
స్కర్ట్స్ కానీ రకరకాలుగా టైసు అన్ని సిల్క్ నుంచే తయారైతే ఇవే కాకుండా కూడా ఈ పారాచూట్లో దారాలు కానీ టైర్లలో ఉండే దారాలకు కానీ మానవ శరీరంలో కలిసిపోయే కుట్లకు కూడా ఈ సిల్క్నే వాడుతూ ఉంటారు కాబట్టి ఎక్స్టెన్సివ్ యూసేజ్ ఉన్నది. అన్లిమిటెడ్ డిమాండ్ అనే చెప్పొచ్చండి. మనం కొత్తగా ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కనీసం అంటే లీజ్ ల్యాండ్స్ చాలా కష్టం, ఎందుకంటే స్థిరమైన దిగుబడులు వచ్చి మనం సెటిల్ అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి కనీసం ఒక 5 నుంచి 8 సంవత్సరాలు ఉంటే కానీ ఇందులో లాభాలు అనేది చూడలేము. కొత్త రైతులు లీజ్ కంటే కూడా సొంతంగా వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు, నీటి వసతి ఉన్న వాళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది. దీనికి స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే స్కీమ్ ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ కూడా వాటినే స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. 2.5 ఎకరాలు తోట 50/20 1000 చదరపు అడుగుల షెడ్డు ఒక యూనిట్గా పరిగణించి 7,50,000 ప్యాకేజీగా ఉన్నది ప్రస్తుతం. అందులో 50% మనకు సబ్సిడీగా పొందే అవకాశం ఉంది. దాదాపు 3,25,000 వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన భాగంగా కొంత సబ్సిడీ రూపాయన అందిస్తూ ఉంది మనకు. ఇది మన అంటే నూతన రైతులకు కానీ వీళ్ళకి కానీ ఒక అవగాహన కోసము. పురుగు అనేది చాలా సున్నితమైన పని. ఇది అంటే మామూలుగా లేమ్యాన్గా లెఫ్ట్ హ్యాండ్ జాబ్ అంటారు కదా, అలా కాదండి. చాలా జాగ్రత్తగా సుచితంగా గమనించి కాలానుగుణంగా సమయానుగుణంగా నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ పంట మనం మంచిగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పట్టుపురుగులకు కూడా మనకు ఫంగస్, బ్యాక్టీరియల్, వైరస్ అనే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి రాకుండా కూడా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఒకసారి డిసీజ్ వచ్చిందంటే అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, చాలా కష్టం కంట్రోల్ చేయడానికి. మ్యాక్సిమం మనం ప్రికాషన్సే తీసుకొని ఒకసారి ఆర్థికంగా చూసుకున్నప్పుడు మనకు ఈ పురుగుల్ని ఇప్పుడు 200 DFLస్కే చెప్తాను నేను. 200 DFLs చాకీ సెంటర్లో కొనుక్కొచ్చినప్పుడు 100 DFLస్కు 3,750 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అదనంగా ఉంటుంది. మనం 200 DFL తీసుకొచ్చినప్పుడు దాదాపు మనకు ట్రాన్స్పోర్ట్తో కలిపి 9,000 నుంచి 9,500 వరకు పడుతూ ఉంటుంది. ఇందులో మనం స్థిరంగా మన తెలంగాణ రాష్ట్రం అయితే 71% అవుట్పుట్ ఉన్నది. మన దగ్గర చాలామంది రైతులు, అభ్యుదయ రైతులు 80%, 90% కూడా సాధించి ఉన్నారు. అంటే 200 DFLస్కి 80% అంటే 160 kgs అన్నట్టు. సరే మనం 75 యావరేజ్కు 75% అవుట్పుట్ వేసుకున్నా కూడా మనకు 150 kgలు వస్తుంది. ప్రస్తుతం కేజీ ధర వచ్చేసి 460 రూపాయల నుంచి 480 రూపాయలు ఉంది. గతంలో ఇది ఇంటర్నేషనల్ ధరలను బట్టి ఉంటుంది. 600, 700 కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఆల్ టైమ్ హై నేను 800 కూడా అమ్మినాను. మనకు ఒక 150 DFLs ప్రొడక్షన్ వచ్చిందనుకోండి, దాదాపు మనకు ఒక 70 నుంచి 75,000 వరకు వస్తుంది. ఒక 50 మాన్యువల్ లేబరు ఇప్పుడు 350 రూపాయలు ఉంది కదా, ఒక 15,000 అక్కడ ప్లస్ 10,000 చాకి, ఒక 25,000 కట్ చేసి తగిన ఒక 50,000 వరకు ఈ 200 DFLస్కి మనం నికరంగా మిగిలించుకోవచ్చు. ఇలాంటి పంటలు మనం ఒక సంవత్సరంలో 8 నుంచి 9 వరకు ఈజీగా తీసుకోవచ్చు. మనం ఎంత అంటే కొంచెం హై ఇంటెన్సివ్గా చేసినప్పుడు మాత్రం 9 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సాధారణ రైతులు మాత్రం మన దగ్గర 7 నుంచి 8 పంటలు తీస్తారు. అట్లా తీసినప్పుడు మనకి ఎకరానికి 1.5 lakh నుంచి 2 lakhs వరకు స్థిరంగా నికరంగా సంపాదించుకునే అవకాశం ఉన్నది. కాకపోతే ఏంటంటే దానికి మన పర్యవేక్షణ, మనకున్న ఇంట్రెస్టు, మనకున్న పట్టుదల ఉన్నప్పుడే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి. ప్రస్తుతం దీనికి మార్కెటింగ్ గవర్నమెంట్ మార్కెట్సే ఉన్నాయండి. మన తెలంగాణలో 2 మార్కెట్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు మాత్రం చాలా ఒక 12 నుంచి 13 మార్కెట్స్ ఉన్నాయి. కర్ణాటకలో వచ్చేసి ఒక 20-30 మార్కెట్స్ ఉన్నాయి. మన తెలంగాణలో వచ్చేసి ముఖ్యంగా హైదరాబాదు తిరుమలగిరిలో ఒక మార్కెట్ ఉంది. అలాగే పూర్వపు వరంగల్ జిల్లా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక మార్కెట్ ఉంది. పట్టు రైతులు నాణ్యమైన ఆకు ఉత్పత్తి, షెడ్డులో ఉష్ణోగ్రత, తేమ శాతం నిర్వహణ, పెంపకంలో మెళకువలు, జబ్బులు రాకుండా సరైన ముందు జాగ్రత్తలు తీసుకుంటే అనుకున్న ఫలితాలను సాధించవచ్చని సూచిస్తారు ఈయన. నైపుణ్యానికి అనుభవం జోడిస్తే లాభాలు ఒడిసిపట్టవచ్చనడానికి ఈ పట్టు రైతే చక్కని ఉదాహరణ కదూ.